నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయవాడలో అనేక ప్రాంతాలు మునిగిపోయిన వేళ కృష్ణలంక రిటైనింగ్ వాల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ రిటైనింగ్ వాల్ను మేమంటే మేమే నిర్మించామని వైసీపీ ఘనంగా చెప్తోంది. కానీ చరిత్ర తెలుసుకోవాలని టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చి పడేస్తోంది. ఇంతకీ రిటైనింగ్ వాల్ పనులు ఏ ఏడాదిలో ప్రారంభించారో తెలుసా? టీడీపీ హయాంలోనే. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే కనకదుర్గ వారధి సమీపంలో కృష్ణానదికి ఒక అంచున రిటైనింగ్ వాల్ నిర్మాణం చేయడం వల్ల విజయవాడలోని కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్ తదితర ప్రాంతాలు వరద ముంపు నుంచి బయటపడ్డాయి. ఈ గోడను టీడీపీ హయాంలోనే సగానికి పైగా పూర్తి చేశారు. మొత్తం 4.7 కిలోమీటర్ల వాల్ నిర్మాణం 3 ఫేజ్లలో నిర్మాణం చేయాల్సి ఉంది. మొదటి ఫేజ్ 2.37 కిలోమీటర్లు యనమల కుదురు నుంచి గీతానగర్ కట్ట వరకు 165 కోట్లు. రెండో ఫేజ్ 1.2 కిలోమీటర్లు గీతానగర్ కట్ట నుంచి వారధి వరకు 126 కోట్లు. మూడో ఫేజ్ 0.01 కిలోమీటర్ వారధి నుంచి పద్మావతి ఘాట్ రోడ్ వరకు 110 కోట్లతో టీడీపీ హయాంలోనే 2016లోనే అంచనాలు తయారు చేయించారు. అలా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిధులు కూడా మంజూరు చేయించారు. మొదటి దశ 2.37 కిలోమీటర్లు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలోనే నిర్మాణం చేయించారు. ఇక ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రెండో దశ నిర్మాణ పనులను చాలా కాలం మొదలే పెట్టలేదు. దీంతో టీడీపీ నేతలు ఆందోళన చేయడమే కాక కృష్ణానది ఇసుక తిన్నెలలో 2021లో గద్దె రామ్మోహన్ భారీ ఆందోళన కార్యక్రమం చేశారు. దీంతో దిగివచ్చిన వైసీపీ సర్కార్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఏడాది ముందు హడావిడిగా ఈ వాల్ పనులు మొదలుపెట్టి పూర్తి చేసింది. పనిలో పనిగా అంచనాలకు అదనంగా 50 కోట్లు పెంచి నిర్మాణ పనులు చేపట్టారు. 2-3 దశ పనులు అలా పూర్తి చేశారు. ఇప్పుడేమో జగన్ ముంపు ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా రిటైనింగ్ వాల్ ని సందర్శించారు. అది తమ పుణ్యమే అంటూ ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఈ రిటైనింగ్ వాల్ నీ వల్లే అయ్యిందన్నా అంటూ అక్కడి జనం చెప్పినట్లుగా సాక్షి మీడియాలో ఓదరగొట్టారు. కానీ జగన్ పట్టించుకొని ఆ వాల్ టీడీపీ ఆందోళనల కారణంగానే మళ్లీ పట్టాలెక్కింది.